వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. దేశం కోసం యువత నడుం బిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచన. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పించాలని డిమాండ్. ధర్మపురిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి వివరాలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. ఆగమ శాస్త్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా బండపల్లి జడ్పీ హైస్కూల్ టీచర్ రామచంద్రం సస్పెండ్. హెచ్ఎంతో గొడవ నేపథ్యంలో సస్పెన్షన్. పెద్దపల్లి జిల్లా రామగుండం మజిద్ కార్నర్కు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన బసంత్ నగర్ పోలీసులు. వారి నుండి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7,000 స్వాధీనం. బీసీ మహిళలకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అర్హులైన బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఇంటింటా ఇందిరమ్మ ఆటోమేటిక్ కుట్టు మిషన్లను ప్రభుత్వం అందించనుంది. ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకాన్ని అప్లికేషన్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలామయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు సకాలంలో డ్రెస్ మెటీరియల్స్ ను అందజేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తన ఛాంబర్లో రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులు, వసతి గృహాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఇంకా ఎన్ని వసతి గృహాలకు దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్లను సరఫరా చేయలేదో వాటి జాబితాను తయారు చేసి ఈ నెల 15 వరకు ఆయా వసతి గృహాలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇప్పటికే చాలా ఆలస్యమై వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు మెటీరియల్ అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్ల పంపిణీపై జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నో రోజులుగా నూతన పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, తలసీమియా బాధితులు, అర్హులైన వర్గాలకు చెందిన నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఆగస్టు 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.
తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నూతన పెన్షన్ అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై గత ప్రభుత్వం రూపొందించిన చట్టం మరియు జీవోలలోని లోపాల వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. స్టేట్పై కౌంటర్ దాఖలు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. తిరిగి ఆ పథకాన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేపించే బాధ్యత మాది అని చెప్తున్నాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన లోపల మరి వారు తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని మరి అందరూ అప్పుడు ఎన్నికలు మేము రాకపోతే పథకాలన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా వారి హయాంలో ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా ఇంకా సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. మరి దానికి కూడా మరి మొన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి మనం మాట్లాడితే మేము కౌంటర్ ఫైల్ చేయలేదని, కౌంటర్ ఫైల్ చేయకపోతే స్టే వచ్చిందని అనడం అనేది నేను ఆయన వయసుకు, ఆయన మాట్లాడే మాట తీరుకు, ఆయన విజ్ఞతకు వదిలిపెడతాను. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చేసినటువంటి జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోను వాళ్ళు ఛాలెంజ్ చేసింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అధికారులు, అర్చకులు కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫోటోలను పీఠాధిపతికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని, రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు 250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపుగా 55% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో 50 కోట్లు, అనంతరం 100 కోట్లు, తాజాగా 99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. వేములవాడ ఆలయ గర్భాలయం, మహామండపాన్ని తొలగిస్తున్నారంటూ గత 2 రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఈ అంశంపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను శృంగేరి పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని యథావిధిగా ఉంటుందని తెలిపారు. 1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి పీఠాధిపతి సూచించారని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులకు సుమారుగా 4.80 లక్షల క్యూబిక్ ఫీట్ల శిల అవసరమవుతుందని అధికారులు తెలిపారన్నారు. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ ప్రాచీనతను కాపాడుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గర్భాలయం, మహామండపాన్ని ముట్టేది లేదని, శిఖర స్థాయిని పెంచే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు శరత్ శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను పీఠాధిపతుల దృష్టికి తీసుకెళ్లి సందేహాలు మరియు సాంకేతిక అంశాలపై కూలంకషంగా చర్చించామని, ఆలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై స్వామీజీలు పలు సూచనలు చేశారన్నారు. ప్రస్తుతం శిఖర నిర్మాణం గతంలో ఇటుకలతో నిర్మించబడిన నేపథ్యంలో శిఖరాన్ని శిలామయంగా నిర్మించడం శ్రేయస్కరమని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు. ప్రస్తుత గర్భాలయ ప్రాకారంపై ఉన్న శిఖర స్థాయి నుంచి సుమారు 4 అడుగుల ఎత్తులో శిలామయ శిఖర నిర్మాణం చేపట్టాలని సూచనలు అందినట్లు, అయితే స్వామివారి మూలమూర్తులు, గర్భాలయం, మహామండపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ 2-3 రోజులుగా కొంతమంది కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో వేములవాడలో జరుగుతున్నటువంటి దేవాలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయాన్ని, అదేవిధంగా మహామండపాన్ని గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదేవిధంగా
ఉంచుతామన్నారు. ఇప్పుడు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మనం ముందర ఏ విధంగా అయితే గర్భాలయం యథావిధిగా ఉండాలి, మహామండపం యథావిధంగా ఉండాలని అనుకున్నాం, అదే విధంగా ఉండాలని వారు కూడా ఈరోజు సూచన సలహాలు చేయడం జరిగింది. మేము కూడా అదే విధంగా ఉండాలండి. అసలు అది ఎందుకు ఈ 2 రోజుల నుంచి చర్చ వచ్చిందో మాకు కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ నిలిచిపోయిందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 7 రకాల పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్ చేర్చలేదన్నారు. ప్రాధాన్యత ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ పట్టించుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వృద్ధుల పోషణ నిర్లక్ష్యం చేస్తే శిక్షించే విధంగా తల్లిదండ్రుల సంరక్షణ చట్టం తీసుకొచ్చారని, ఆ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందన్నారు. ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికుల పెన్షన్ పథకాలు అమలు చేశారని తెలిపారు. కళ్యాణ లక్ష్మిపై హైకోర్టు స్టే ఇవ్వడం రేవంత్ రెడ్డి పనితీరుకు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసును నీరు గార్చారని ఆరోపించారు. వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, ఆడబిడ్డలకు పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఏదైతుందో ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన ఉత్తర్వులు హైకోర్టు ఏదైతే నీకు జారీ చేసిందో, సీ దట్ ఆర్డర్ ఈజ్ వెకేటెడ్. ఆ ఉత్తర్వులు తొలగింపజేయవా? ఏచి అడ్వకేట్ జనరల్ ఏమో కూడా చెప్తుంది తెలియదా? నేను వకీల్నే. అసలు వకీల్ నిర్లక్ష్యంతో కేసు ఓడిపోతే మోకీలు ఊకుంటాడా? మరి లేకుండా ఏం కావాలి? ఇక్కడ మోకీలు ఏదైతుందో, మోకీలు అంటే గవర్నమెంట్, అలా మోకీలు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో దాని కేసును నీరు గార్చిండు. ఉద్దేశపూర్వకంగా కేసు నీరు గార్చిండు. నువ్వు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను నీరు గార్చిన 4 రోజుల దాకా అమలు September 9th పూర్తి చేయబడ్డది. అది కేసు ఈజ్ పోస్టెడ్ టు September 9th. ఇప్పుడు నువ్వు రేపు స్పెషల్ లీవ్ పిటిషన్ ఏవో తీయాలా? నీ బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఏదైతుందో నువ్వు 15 ఆగస్టు అందరూ ఏదైతే వేడుకలు జరుపుకుంటామే. నిరుపేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన 80 మంది లబ్ధిదారులకు 25.56 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. అనారోగ్యం, వైద్య చికిత్స తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన 80 మంది లబ్ధిదారులకు 25.56 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఇచ్చినాం. పోయిన గత ప్రభుత్వం ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ 16వ తారీఖు నుంచి దివ్యాంగులకు సంబంధించిన శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర సీతక్క శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నా. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మా అధికారిక ఎంపీఓకు, ఎంఆర్ఓకి అధికారులకు నేను ఆలోచిస్తున్నా. ఈ అప్లికేషన్ ఉపయోగపడే దాంట్లో ఒక అప్లికేషన్ తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దివ్యాంగులు ఎవరైతే చల్లగా చూసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో ఉన్న రాబోయే 2.5 సంవత్సరాలు తర్వాత దేవుడు ఆ నరసింహస్వామి దయ, మీ అందరి అభిమానంతో భవిష్యత్తులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మొక్కల వేర్లను బలంగా అభివృద్ధి చేసి కణ విభజనను ప్రోత్సహించి కణల అభివృద్ధి ద్వారా మొక్కను దృఢంగా పెరగేలా చేస్తుంది. ఫలితం పుష్కలమైన పెరుగుదల, నాణ్యమైన దిగుబడి, రైతుకు పూర్తి సంతృప్తి. పంటలో నిజమైన కావాలంటే గంగోత్రి భూమాక్ సింగ్. వార్తలకు తిరిగి స్వాగతం. ధర్మపురి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ సంఘ భవన నిర్మాణ పనులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని, మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు అంబేద్కర్ సంఘ భవనం పనులను ప్రారంభించినట్లు మంత్రులు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 2 అంతస్తులతో నిర్మించే అంబేద్కర్ సంఘ భవనంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు వారిపల్లి రాజమల్లయ్య, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈ ధర్మపురి
మున్సిపాలిటీ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం చాలా సంవత్సరాల కింద నిర్మాణం జరిగిన భవనాన్ని ప్రత్యేకమైనటువంటి ఈ స్థలం ఇదంతా అంటే మెయిన్ క్రైమ్ ల్యాండ్. ఈ ప్రత్యేకమైన స్థలం లోపల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో చదువుకున్నటువంటి పిల్లలకు ఒక అంబేద్కర్ సంఘ భవనంలో దాంట్లో లైబ్రరీ అండ్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటూ దాని రెవెన్యూ పరంగా ఆర్థికంగా కూడా ఆ ఒక మెయింటెనెన్స్ ఎవరి మీద ఆధారపడకుండా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె చెప్పినట్టు G+2 మన నిర్మాణం జరగాలని చెప్పేసి సంకల్పంతో 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని అదేవిధంగా ముగ్గుపోయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మిగిలినటువంటి వర్క్స్ ఎంతైతే దానికి G+2కు సంబంధించిన నిధులు ఇంకా సుమారు 20 లక్షల రూపాయల వరకు మిగిలి ఇంజనీర్కు ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్తున్నాను. ఆ ఎస్టిమేషన్స్ వచ్చిన వెంటనే ఆ మిగిలిన డబ్బులు కూడా తక్షణమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి ఇస్తానన్న విషయాన్ని మా మున్సిపల్ చైర్పర్సన్కు అదేవిధంగా భవిత కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్లో ధన్గర్వాడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. భవిత కేంద్రంలో గదులు కలియ తిరుగుతూ రిజిస్టర్ పరిశీలించారు. పిల్లలు, సిబ్బంది వివరాలు, చిన్నారులకు అందిస్తున్న ఫుడ్ వివరాలు, ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. జిల్లాలోని 16 భవిత కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సైతం యూనిఫామ్, పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రంలో పేరెంట్స్ వెయిటింగ్ రూమ్, ప్రత్యేక వాష్రూమ్, ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక ప్లేట్లు, క్లాసులు అందించాలన్నారు. ప్రతి భవిత కేంద్రంలో సరిపడా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి గదులు పరిశీలించారు. అందిస్తున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. పాఠశాలలో వృధాగా ఫర్నిచర్ బెంచీలు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ బెంచ్లను అవసరమైన పాఠశాలలకు తరలించాలని ఆదేశించారు. పిల్లలు కింద కూర్చోకుండా విధిగా బెంచ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్క్రాప్ను తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉన్న వనరులను వృధాగా ఉంచకుండా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రారంభించారు. పట్టణంలోని పురవీధుల గుండా భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ జెండాలతో విద్యార్థులు నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి, జాతీయ భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, యువశక్తిని సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మోదీ ప్రభుత్వం భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడానికి దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను విస్తరిస్తున్నామని తెలిపారు. వారితో స్ఫూర్తి తీసుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రజలందరూ కూడా తిరంగా యాత్రలో హర్ ఘర్ తిరంగా, ఇంటింటి మీద తిరంగా జెండాని, అదేవిధంగా తిరంగాతో మొత్తం ప్రజలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పి పిలుపు మేరకై పెద్దపల్లిలో పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులు, యువకులు, అదేవిధంగా ఇక్కడ 10,000 మంది పైగా స్కూల్ విద్యార్థులతో పాటు ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా భారతదేశం వికసిత్ భారత్ వైపు పోలీసుల పేరుతో సైబర్ మోసానికి పాల్పడే అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరిని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో అరెస్ట్ అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా మోతే గ్రామానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ ఆల్మాస్గూడలో నివాసం ఉంటున్న సాయిచంద్, సూర్యాపేటకు చెందిన కట్కూరి శరత్ కుమార్ ఇద్దరు మీ సేవా కేంద్రాలు, మనీ ట్రాన్సాక్షన్ సెంటర్లకు సంబంధించిన ఫోన్ నంబర్లను గూగుల్ టెలిగ్రామ్ ద్వారా సేకరిస్తూ అమాయక బాధితులకు ఫోన్ చేసి మోసం చేసేవారని తెలిపారు. ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అనే పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని పోలీసు అధికారులకు అత్యవసరంగా హాస్పిటల్ ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయని, వెంటనే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించాలని నమ్మించి మోసం చేశారని తెలిపారు. బాధితుల నుంచి సుమారు 15 లక్షల వరకు వసూలు చేశారని, నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కి పైగా కేసులున్నాయని తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లో సిమ్ కార్డులు, 18,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మజీద్ కార్నర్కు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి నేతృత్వంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. గత 3 ఏళ్ల నుంచి 3 మైనర్లు ఒక వ్యక్తి ముఠాగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. ఇటీవల బసంత్ నగర్లోని ఓ వైన్ షాప్లో చోరీ చేసి పట్టుబడినట్లు తెలిపారు. కాగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని రామగుండంలో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 3 మైనర్లు కాగా ఒక మేజర్ ఉన్నారు. అయితే చిన్ననాటి నుంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. ఒక కేసులో మైనర్ 1, 10 కేసులలో మైనర్ 2 3, మైనర్ 3 2 కేసులలో వీళ్ళు ఫస్ట్ వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయింది వైజాగ్లో. తర్వాత రీసెంట్లీ కూసాయిగూడలో 34 లక్షలకు సంబంధించిన అఫెన్స్ ప్లస్ మన రామగుండం సర్కిల్ బసంత్ నగర్ ఒక వైన్ షాప్లో దాదాపు 7,000 రూపాయల సొత్తును మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ వీళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వచ్చేసి 35 లక్షల విలువ ఉంటుంది. ఈ మైనర్లు ప్లస్ యువకుడు వీళ్ళు జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనాలకు మనం ఏ విధంగా అయితే మంచినీళ్ళు తాగుతామో అట్లా సింపుల్గా ఒక చిన్న ప్లాల్తోని ఈజీగా దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డారు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వీళ్ళ జలసాలు. చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రామచంద్రంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి డిఓ మొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. బండపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆనందరెడ్డి, ఇంగ్లీష్ టీచర్ రామచంద్రం మధ్య ఘర్షణ జరగడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ ఘటనపై విచారణ అధికారిగా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారిని నియమించగా విచారణ నివేదికను జిల్లా విద్యాధికారికి అందజేయగా ప్రాథమిక విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ క్రమశిక్షణ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణ పాఠశాల పరువుకు, విద్యార్థులపై పడే ప్రభావానికి కారణం కావడంతో శాఖపరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా విద్యాధికారి తెలిపారు. వేస్తారా ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ ఎవరన్నా? నేను రోజు వచ్చి ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్నా, ప్రొద్దున సాయంత్రం ఎఫ్ఆర్ఎస్ తీసుకొని పోతున్నా క్లియర్గా. ఇక ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ వేసిండు సంతకాలు పెట్టకుండా. డిఓ గారిని కూడా కలిసి మొన్ననే కలిసిన. గోవింద్పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు ఆర్మూర్ మండలం పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్లోని చిన్నజీయర్ స్వామి దర్శనం కోసం 2 టూరిస్ట్ బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్పేట్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు TG1 T1864 టైర్ పంచర్ కావడంతో 2 TG21 T2172 బస్సులను జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైర్ పంచర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి రహదారి మధ్యలో ఉన్న డివైడర్పై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వెనక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ GT27 TF7482 డ్రైవర్ ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును సకాలంలో గుర్తించకపోవడంతో బస్సును బలంగా ఢీకొట్టాడు. లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత, మాధవి అనే 2 మహిళలు తీవ్రంగా గాయపడి ఎక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 ప్రయాణికులు సునీత, చిట్టక్కలకు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఘటన సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశాలతో పాటు లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్కు వివరించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమన్నారు. జాతీయ రహదారులపై వాహనాలు టైర్ పంచర్ కావడం, సాంకేతిక లోపాలు ఏర్పడడం వంటి సందర్భాల్లో వాహనాలను రహదారిపై నిలిపినప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా వాహనంలో ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లు లేదా రహదారి పక్కన కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. వాహనం ఆగిపోయిన వెంటనే ప్రమాద హెచ్చరికల లైట్లు ఆన్ చేయడంతో పాటు తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ లేదా ఇతర హెచ్చరిక సూచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులు కూడా రహదారిపై కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, బీగల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హనుమంత్ షిండే, మాజీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జిల్లా ఎస్ఆర్ బాధ్యులు విజీ గౌడ్, ఆయిషా ఫాతిమా షకీల్, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, పార్టీ పటిష్టతపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడం వంటి అంశాలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. శ్రావణ మాసం తొలి రోజు కావడంతో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి భక్తులతో రద్దీగా మారింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో బుధవారం అర్ధరాత్రి నిషిపూజ, తెల్లవారుజామున శ్రావణ మాస తొలి రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు కేదారినంద స్వామి నేతృత్వంలో ఈ పూజలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కేదారినంద స్వామి బొట్టును స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన భజనలు అందరినీ అలరించాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ, దేశం కోసం యువత నడుం బిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచన. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇప్పించాలని డిమాండ్. ధర్మపురిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి వివరాలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా బండపల్లి జడ్పీ హైస్కూల్ టీచర్ రామచంద్రం సస్పెండ్, హెచ్ఎంతో గొడవ నేపథ్యంలో సస్పెన్షన్. పెద్దపల్లి జిల్లా రామగుండం మజిద్ కార్నర్కు చెందిన 4 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన బసంత్ నగర్ పోలీసులు. వారి నుండి 28 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, ఆటో, 7,000 స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.